హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విక్కీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయేది అనంతపురం పూల మార్కెట్, ఫ్లవర్ మార్కెట్. మేమైతే తెల్లరి ఇంటి నుండి 5:30 బయలుదేరాం మన ఆర్లో నుండి. అనంతపురం వచ్చాక ఒక 6-10 అలాగైతే అయింది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ అయితే లేదు. పక్కనైతే బ్రిడ్జ్ కింద బండి పెట్టి వీళ్ళకైతే మేము పూలు కొనుక్కోవడానికి వచ్చాం. ఎందుకు రెండు పూలు కొనుక్కుంటున్నామంటే అది కూడా చెప్తాను. ఈ బ్యాగ్స్ చూస్తున్నాయి కదా, వాళ్ళు ఏంటంటే 400 అన్నారు. అక్కడైతే బ్యాగ్ మారుకొని మనం తీసుకోవాలి. అయితే 250 లెక్క అయితే ఒక బ్యాగ్ ఇచ్చారు. కనీసం ఒక 8 to 9 kgs అయితే ఉంటాయి పూలు, బంతి పూలు. అలాగే మనము ఇంకా లోపలికి వెళ్ళి అదైతే నేను 2 బ్యాగ్స్ తీసుకున్నాను. ఎక్కువ కావాలా? ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత A to Z అన్నీ ఉన్నాయి. కానీ మనకైతే కూరగాయలు అవేటైతే అవసరం లేదు. ఇప్పుడైతే మనకి చామంతి ఇంకా గులాబీలు కావాలి. దానికోసం ఇంకా లోపలికి వెళ్ళాం. ఈ పువ్వులు ఎందుకోసం అంటే మన ఊర్లో అమ్మవారి సంబరాలు ఉన్నాయి. మనకి కావాల్సిన వాళ్ళు ఇంట్లో, ఓకేనా, వాళ్ళు ఏంటంటారంటే మాకు పువ్వులు కావాలంటే మేము ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుండి మా ఊరికి అయితే తీసుకెళ్తున్నాం, కుసుంపురం. ఓకేనా, అక్కడైతే మేము ఇచ్చి వచ్చాం. చామంతి కేజీ 80 అన్నారు. మనం బేరం ఆడుకొని ఒక 60కి 70కి అయితే తీసుకోవచ్చు. రోజ్ అంటే మనకి 100 అన్నారు కేజీ. 100కి ఒక పైసా కూడా తగ్గదు అనేసి అన్నారు. దాంట్లో బేరం ఆడుకోరా మనకు లాభం అయితే లేదు. ఓకేనా, అయితే ఇది 1 కేజీ, గులాబీ 1 కేజీ, ఇంకా చామంతి 1 కేజీ, ప్లస్ మల్లెపూలు, ఇంకా వాడంబరాలు, ఇంకా మనకి బయట తీసుకున్నాం కదా బంతిపూలు, ఆ 2 బ్యాగులు, అవన్నీ కార్లో వేసుకుని అయితే మనం ఊర్లోనైతే డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ రావడం అయితే జరిగింది ఆ రోజు. ఓకేనా, ఇదైతే రికార్డ్ చేసి ఒక 4 days బ్యాక్ వీడియో ఇది. ఈరోజు అయితే నాకు అంటే కొంచెం ఇటు ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం జర్నీ చేయవలసి వచ్చింది. ఓకేనా, అది కూడా మీకు ముందు ఆ వీడియోస్ కూడా పెడతాను. చూసారు కదా, ఇలాగైతే కేజీ లెక్క వాళ్ళైతే అక్కడ ఇస్తారు. చామంతి 80 అంటారు, మనకి 60-70కి ఇస్తారు. కొంచెం బేరం ఆడుకోవాలి. రోజుకైతే డబ్బులు తగ్గవు, ముందే తెలుసుకోండి. ఇదంతా ఏదైనా బేరం ఆడుకుంటే మనకి మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, పూలు మాత్రం చాలా అంటే ఫ్రెష్గా ఉన్నాయి. బెంగళూరు నుండి, కోల్కతా నుండి, రాజమండ్రి అక్కడ నుండి వైపు నుండి వస్తాయి, అటువైపు నుండి మంచి పూల మార్కెట్. అంటే వైజాగ్కి ఈ సప్లై అంతా, ఫ్లవర్ సప్లై ఇక్కడ అనంతపురం నుండి అందరూ తీసుకెళ్తారు. పూల షాపులు ఉంటాయి కదా వైజాగ్లో, వాళ్ళందరూ ఇక్కడ నుండి తీసుకెళ్తారు, అక్కడ మనకి అమ్ముతారు అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే పూల మార్కెట్ అనంతపురము. పెద్ద లెంత్ వీడియో అయితే ఏమి కాదు. అక్కడ నుండి మేము బయలుదేరి పూలు అయితే తీసుకున్నాం. అక్కడ నుండి మనం బయలుదేరి కార్ దగ్గరికి వచ్చి కార్లో పెట్టి మళ్ళీ అక్కడ నుండి సోంపేటకి అయితే రెడీ అయ్యాం. ఓకేనా, సోంపేట వెళ్ళి అక్కడ నుండి కుసుంపురం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇవన్నీ పూలన్నీ డ్రాప్ చేసి మా అమ్మ, నేను, మా ఆవిడ ముగ్గురం కలిసి అయితే వెళ్ళాం. ఓకేనా, అక్కడ వీడైతే నేను షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా రష్గా ఉంది కాబట్టి అక్కడ ఏమీ చేయలేదు. డ్రాప్ చేసాం, పువ్వులు ఇచ్చేసాం, వాళ్ళు వచ్చి పువ్వులు తీసుకున్నారు, తీసుకువెళ్ళిపోయారు. రిటర్న్ మా పిన్నలు ఉన్నారు కదా హరిపురంలో, మా సాయన్య వాళ్ళు, అక్కడికైతే వెళ్ళాం. అక్కడ వాళ్ళ ఇంటి పక్కన ఒక గార్డెన్ వేశారు. ఆ గార్డెన్ కూడా మీకు చూపిస్తాను. ఆ గార్డెన్లో ఏవేవి మొక్కలు ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఈ మాల చూశారు కదా, 1000 రూపాయలు అంట మాల. ముడ్లు వేస్తున్నారు కదా, ఈ 2 బ్యాగులు అయితే నేను తీసుకున్నా. 250, 500 పే చేశాను. అక్కడ ఒక 200, ఇంకా మల్లెపూలు ఒక 200. ఇక్కడ చూసే గార్డెన్ చెప్పాను కదా, గోరు చిక్కుడుకాయలు అంట. మా అన్ని వాళ్ళు అయితే వేశారు. అంటే వాళ్ళు ఈ హౌస్ ఉంది కదా, హౌస్ కూడా మీకు చూపిస్తారు. ఇది మా అన్నయ్య, మా బావ, ఇద్దరు పిల్లలు, అన్ని వాళ్ళ పిల్లలు. ఇదే హౌస్ అనమాట. హరిపురం మెయిన్ రోడ్ నుండి ఒక 100 meters ఉంటుంది లోపలికి ఆ హౌస్ పక్కన ప్లేస్ కూడా వీళ్ళదని కొనుక్కున్నారు. మంచి ప్లేస్ కాబట్టి ఆ ఉద్యానం భూమిలో ఏం పవర్ ఉందో కానీ ఏ మొక్క వేసినా ఫుల్ కాయలు అయితే కాస్తాయి. దాంట్లో మనం కొంచెం కేర్ తీసుకోవాలి. టమాటీ పళ్ళు చూసారు కదా, ఇవన్నీ చెట్లు టమాటీ పళ్ళు అని చాలా నిండు కాసున్నాయి, వైట్గా ఉన్నాయి. ఒక 4 daysలో రెడ్ అయిపోతాయి. అవైతే తీసుకుంటారు. ఈ మొక్క కోసం అయితే నేను అడగలేదు. ఇక్కడైతే తోటకూర, పాలకూర ఏదో వేసారు. అది చూసారు కదా ఎంత బాగున్నాయో, పచ్చదనం పచ్చగా. ఇంకా ప్లస్ మనం ఇక్కడ చూసుకుంటే అరటి చెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే కరివేపాకు చెట్టు కూడా చూడండి. మనం వేసామంటే ఈ భూమి మీద ఇక్కడ గమలల్లో అసలు పెరగు. ఓనియన్ సీడ్స్ కూడా ఈ పువ్వులు ఉన్నాయి కదా, దీంట్లోనైతే ఓనియన్ సీడ్స్. బయట మనం కొంచెం ఒక 10 grams ఓనియన్ సీడ్స్కి ఒక 15 rupees, 20 rupees ఛార్జ్ చేస్తారు. ఆ ఓనియన్ సీడ్స్ అంటే ఓనియన్ కట్ చేయకుండా అలాగ వదిలేస్తే మనం ఇలాగైతే ఒక పువ్వు వస్తుంది. ఆ పువ్వులోనే సీడ్స్ ఉంటాయి. అవి మళ్ళీ మనం వేసుకుంటే మళ్ళీ మనకి ఓనియన్ అయితే వస్తుంది. ఓనియన్ ఊడవసరం లేదు, ఓనియన్ ఆటోమేటిక్లీ లోపటి నుండి వస్తుంది. అది
ఓకేనా. ఇది మిరపకాయ చెట్లు, పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఆ మిరపకాయల చెట్లు చూడండి ఒక్కొక్క ఫీట్ డిస్టెన్స్లో వేసారు వీళ్ళు. ఆ పక్కన గులాబీ చెట్లు, అలాగే రకరకాలు చాలా బాగుంది. ఆ పక్కన చూస్తే కదా పొలాలు మొత్తం బ్యాక్ సైడ్. ఇంకా ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎలుగుబంట్ల భయం కూడా చాలా ఉంటాయి. అందుకని ఆ ఇంటికి మాత్రం చాలా హెవీ మెటల్ గేట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.